హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ముందుగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాండర్డ్ సైజెస్ ఆఫ్ రూమ్ అంటే ఇండియాలో స్టాండర్డ్ సైజ్ ప్రకారం కొన్ని మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి. అటువంటి మెజర్మెంట్స్ మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మెజర్మెంట్స్ దేనికి సంబంధించినవి అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అటువంటి బిల్డింగ్కు ఎటువంటి స్టాండర్డ్ మెజర్మెంట్స్ చూడాలో, అదేవిధంగా ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ ప్రకారం కొన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రకారం చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ముందుగా స్టాండర్డ్ సైజ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్, హాల్కు, ఈ మూడిటికి కూడా ఎంత ఉంటుందంటే 10 ఫీట్ ఇంటూ 12 ఫీట్ ఉంటుంది, అంటే పొడవు వెడల్పు. అదేవిధంగా యావరేజ్ సైజ్ ఎంత ఉంటుందంటే 12 ఫీట్ ఇంటూ 14 ఫీట్. అదేవిధంగా లార్జ్ సైజ్ కనుక చెక్ చేసినట్లయితే 16 ఫీట్ ఇంటూ 20 ఫీట్ ఈ మధ్యన ఉంటుందన్నమాట. మీడియం సైజు, అదేవిధంగా యావరేజ్ సైజు, లార్జ్ సైజు, ఈ సైజెస్ ప్రకారం ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి, ఇండియన్ స్టాండర్డ్ సైజెస్. అదేవిధంగా బెడ్రూమ్ లేదా గెస్ట్ రూమ్, ఈ రెండు రూమ్లకు స్టాండర్డ్ సైజ్ ఏదంటే 10 ఫీట్ ఇంటూ 10 ఫీట్ అంటే స్క్వేర్ షేప్. అదేవిధంగా 11 ఫీట్ ఇంటూ 12 ఫీట్. అదేవిధంగా లార్జ్ సైజులో 12 ఫీట్ ఇంటూ 14 ఫీట్ ఈ విధంగా ఉంటాయి బెడ్రూమ్, అదేవిధంగా గెస్ట్ రూమ్ యొక్క పొడవు వెడల్పు సైజులు. అదేవిధంగా నెక్స్ట్ కిచెన్ రూమ్. ఈ కిచెన్ రూమ్ మెజర్మెంట్లు చూద్దాం. స్టాండర్డ్ మెజర్మెంట్లు 10 ఫీట్ ఇంటూ 7 ఫీట్. అదేవిధంగా యావరేజ్ సైజు కనుక చూస్తే 10 ఫీట్ ఇంటూ 10 ఫీట్ స్క్వేర్ షేప్. అదేవిధంగా లార్జ్ సైజ్ చూస్తే 10 ఫీట్ ఇంటూ 12 ఫీట్. నెక్స్ట్ బాత్రూమ్ యొక్క పొడవు వెడల్పు చూద్దాము. మీడియం సైజ్ చూస్తే 3 ఫీట్ 6 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా 3 ఫీట్ 6 ఇంచెస్ ఇంటూ 4 ఫీట్. అదేవిధంగా 4 ఫీట్ ఇంటూ 5 ఫీట్ యావరేజ్ సైజ్ చూస్తే. అదేవిధంగా లార్జ్ సైజ్ చూస్తే 5 ఫీట్ ఇంటూ 7 ఫీట్ వరకు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా టాయిలెట్ రూమ్. ఈ టాయిలెట్ రూమ్ని చెక్ చేస్తే 3 ఫీట్ ఇంటూ 3 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా 3 ఫీట్ ఉంటుంది. 3 ఫీట్ 3 ఇంచెస్ ఇంటూ 3 ఫీట్ ఉంటుంది. అదేవిధంగా యావరేజ్ చూస్తే 4 ఫీట్ ఇంటూ 4 ఫీట్ స్క్వేర్ షేప్లో వస్తుంది. లార్జ్ సైజెస్ గురించి ఐడియా లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ కంబైన్ ఉంటుంది కదా, కంబైన్ టాయిలెట్ రూమ్, అదేవిధంగా బాత్రూమ్ ఉంటుంది కదా, దాని యొక్క మెజర్మెంట్ చూస్తే, స్టాండర్డ్ మెజర్మెంట్ చూస్తే 4 ఫీట్ ఇంటూ 5 ఫీట్. అదేవిధంగా యావరేజ్ సైజ్ చూస్తే 4 ఫీట్ ఇంటూ 6 ఫీట్. లార్జ్ సైజు 5 ఫీట్ ఇంటూ 7 ఫీట్ ఉంటుంది. నెక్స్ట్ డైనింగ్ రూమ్. ఈ డైనింగ్ రూమ్ చూస్తే స్టాండర్డ్ సైజు, మీడియం సైజ్ ఎంత ఉందంటే 10 ఫీట్ ఇంటూ 10 ఫీట్. యావరేజ్ సైజ్ చూస్తే 10 ఫీట్ ఇంటూ 12 ఫీట్. లార్జ్ సైజ్ ఐడియా లేదు ఫ్రెండ్. అదేవిధంగా నెక్స్ట్ పూజా రూమ్. ఈ పూజా రూమ్ స్టాండర్డ్ మెజర్మెంట్ చూస్తే 4 ఫీట్ ఇంటూ 5 ఫీట్. యావరేజ్ సైజ్ 4 ఫీట్ ఇంటూ 6 ఫీట్ ఉంటుంది. దీనికి సంబంధించి లార్జ్ సైజ్ ఐడియా లేదు. అదేవిధంగా నెక్స్ట్ వరండా. ఈ వరండా స్టాండర్డ్ సైజ్ ఎంత ఉంటుందంటే విడ్త్ 3 ఫీట్ ఉంటుంది. అదేవిధంగా అంటే మీడియం సైజులో విడ్త్ 3 ఫీట్ ఉంటుంది. అదేవిధంగా యావరేజ్ సైజులో లెంత్ 10 ఫీట్ ఉంటుంది. లార్జ్ సైజ్ అనేది ఐడియా లేదు. అదేవిధంగా నెక్స్ట్ కార్ పార్కింగ్. అంటే ఒక కారు పార్కింగ్ చేసుకోవడానికి స్టాండర్డ్ సైజు చూద్దాం. మీడియం సైజు 11 ఫీట్ ఇంటూ 15 ఫీట్ ఉంటుంది. అదేవిధంగా యావరేజ్ ఫీట్ 12 ఫీట్ ఇంటూ
16 ఫీట్ ఉంటుంది. లార్జ్ సైజు యాడ్ అయ్యలేదు. అయితే మామూలుగా ఎక్కువ మంది యూజ్ చేసేటన్నమాట మీడియం సైజు, యావరేజ్ సైజు మాత్రమే యూజ్ చేస్తారు. లార్జ్ సైజ్ అనేది చాలా తక్కువ మంది ఈ స్టాండర్డ్ సైజ్ ప్రకారం వాడతారు. ట్వంటీ 22 ఫీట్ ఇంటూ 32 ఫీట్ సంబంధించి ఈ ప్లానింగ్ ప్రకారం టోటల్గా 704 అంటే 704 స్క్వేర్ ఫీట్కు సంబంధించి టోటల్గా మనం హౌస్ ప్లానింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పొడవు 32 ఫీట్ ఉంటుంది, వెడల్పు 22 ఫీట్ ఉంటుంది. ఈ ప్లానింగ్ ప్రకారం బాత్రూమ్, కిచెన్ రూమ్, అదేవిధంగా డ్రాయింగ్ రూమ్, అదేవిధంగా టోటల్గా వరండా టోటల్గా ఎక్కడెక్కడ వస్తాయో మనం ఈ ప్లానింగ్ ప్రకారం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇది ఎంట్రీ గేటు. ఈ ఎంట్రీ గేటు పొడవు ఎంత ఉంటుందంటే 5 ఫీట్ల 1 ఇంచు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క పొడవు 10 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మెట్లు రావడం అనేది జరుగుతుంది, అంటే స్టెప్స్. ఈ స్టెప్స్ స్టాండర్డ్ సైజ్ ఉంటాయి, 3 ఫీట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 3 ఫీట్ ఉంటుంది. అదేవిధంగా ఇటు సైడు డ్రాయింగ్ రూమ్, అదేవిధంగా డైనింగ్ రూము. దీని యొక్క పొడవు 13 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 10 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు కిచెన్ రూమ్, లెఫ్ట్ సైడ్ కిచెన్ రూమ్ వస్తుంది, ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది 10 ఫీట్ల 7 ఇంచులు, పొడవు 10 ఫీట్ల 7 ఇంచులు, వెడల్పు 7 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా 7 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు బెడ్రూము, 2 బెడ్రూమ్స్ వస్తాయి. అది లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంది. ఎంట్రీ గేట్ నుంచి మనం ఇక్కడ రాగానే రైట్ సైడ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ బెడ్రూమ్స్ యొక్క కొలతలు చూద్దాం. పొడవు 11 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 10 ఫీట్ల 2 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా ఇంకొక బెడ్రూమ్ యొక్క సైజు చూస్తే 10 ఫీట్లు ఉంటుంది, పొడవు 10 ఫీట్ల 2 ఇంచులు ఉంటుంది, వెడల్పు 10 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా దీనికి మధ్యలో బాత్రూమ్ రావడం జరుగుతుంది. బాత్రూమ్ యొక్క పొడవు 8 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 5 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు వరండా. ఈ వరండా పొడవు 10 ఫీట్ల 2 ఇంచులు ఉంటుంది, వెడల్పు 4 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు బాల్కనీ. ఈ బాల్కనీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పొడవు 11 ఫీట్ల 7 ఇంచులు ఉంటుంది, వెడల్పు 3 ఫీట్ల 3 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్లానింగ్ ప్రకారం కనుక చూస్తే 22 ఫీట్ల ఇంటూ 32 ఫీట్లు అంటే టోటల్గా 704 స్క్వేర్ ఫీట్ ప్రకారం, అంటే ఈ 704 స్క్వేర్ ఫీట్ డిజైన్ ప్రకారం కనుక చూస్తే ఎన్ని డోర్స్ వస్తాయి, అదేవిధంగా ఎన్ని విండోస్ వస్తాయి మనం చూద్దాము. టోటల్గా మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే ఈ వాల్ యొక్క లెంత్ విడ్త్ ఎంత వస్తుందంటే 5 ఇంచెస్ ఉంటుంది అనమాట, 5 ఇంచెస్. అదేవిధంగా కొలం, అదే లేకుంటే పిల్లర్ అంటారు. దీని యొక్క పొడవు 10 ఫీట్లు అంటే 10 ఇంచెస్ ఇంటూ 12 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని పిల్లర్స్ వస్తాయో. టోటల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పిల్లర్స్ వస్తాయి ఈ డ్రాయింగ్ ప్రకారం కనుక చూస్తే. అదేవిధంగా ఇక్కడ టోటల్గా ఎన్ని డోర్స్ వస్తాయి అంటే, ఇక్కడ ఫస్ట్ గేటు లేదా మెయిన్ డోర్ అని కూడా అనవచ్చు. ఇది ఒకటి. ఇక్కడ డైనింగ్ రూమ్కు ఇక్కడ 2 వస్తాయి అన్నమాట. 1 2 3 4, బాల్కనీకి 4, అదేవిధంగా వరండాకు 5, ఇక్కడ బెడ్రూమ్కు 6, బాత్రూమ్కు 7, బెడ్రూమ్కు 8, కిచెన్కు 9. ఈ విధంగా టోటల్గా 9. ఈ వీడియోలో 40 ఫీట్ ఇంటూ 26 ఫీటు టోటల్గా 1040 స్క్వేర్ ఫీట్ యొక్క ప్లానింగ్ మనం ఈ వీడియోలో చూద్దాం.
అంటే ఈ ప్లానింగ్ ప్రకారం కనుక చూస్తే టోటల్గా ఎంత అవుతుందంటే 16 లక్షల నుంచి 19 లక్షల వరకు ఖర్చు రావడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ 1040 అంటే 1040 స్క్వేర్ ఫీట్ 1000 స్క్వేర్ ఫీట్ అంటే 1040 స్క్వేర్ ఫీట్కు సంబంధించి ప్లానింగ్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంటే టోటల్గా ఎన్ని బెడ్రూమ్స్ వస్తాయి, అదేవిధంగా ఎన్ని బాత్రూమ్స్ వస్తాయి, టోటల్గా వెయిటింగ్ రూమ్స్ ఎన్ని వస్తాయి, టోటల్గా ఈ ప్లానింగ్ ప్రకారం మనం చూద్దాము. ముందుగా ఇక్కడ ఎంట్రీ గేటు, అదేవిధంగా వెయిటింగ్ రూము, బెడ్రూము, బాత్రూము, అదేవిధంగా ఇక్కడ బెడ్రూము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అంటే 3 బెడ్రూమ్స్ వస్తాయి ఈ ప్లానింగ్ ప్రకారం చూస్తే. అదేవిధంగా ఇప్పుడు టోటల్గా మనం మెజర్మెంట్స్ చూద్దాము. మీకు ఇది ఎంట్రీ గేటు లేదా మెయిన్ డోర్ అని కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వెయిటింగ్ రూమ్. దీని యొక్క పొడవు 10 ఫీట్ల 6 ఇంచులు, వెడల్పు 7 ఫీట్ల 1 ఇంచు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం ఓపెన్ ఏరియా, ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అనమాట. ఇక్కడ మనకు ఇంటి లోపల రైట్ సైడ్లో మెట్లు రావడం అనేది జరుగుతుంది, అంటే స్టెప్స్ రావడం జరుగుతుంది. ఇది 3 ఫీట్ల 6 ఇంచెస్ ఉంటుంది, అంటే వెడల్పుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు స్పేస్ ఇక్కడ ఎంత ఉంటుందంటే మెట్ల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 9 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా వెడల్పు 6 ఫీట్ల 3 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 12 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 10 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది. ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూము అదేవిధంగా టాయిలెట్కు టోటల్గా ఈ పొడవు చూస్తే పొడవు వెడల్పు 8 ఫీట్లు ఉంటుంది. పొడవు 8 ఫీట్లు, వెడల్పు 8 ఫీట్లు, అంటే ఇది స్క్వేర్ షేప్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఈ బెడ్రూమ్ యొక్క పొడవు 12 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది, వెడల్పు 10 ఫీట్ల 10 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిదంటే ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది చాలా వరకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పైన ఇంకొక బెడ్రూమ్, అంటే దీని యొక్క పొడవు 12 ఫీట్ల 3 ఇంచులు ఉంటుంది, వెడల్పు 10 ఫీట్ల 10 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కిచెన్ పొడవు 8 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది, అదేవిధంగా వెడల్పు 8 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా డైనింగ్ రూమ్ పొడవు 10 ఫీట్ల 1 ఇంచెస్ ఉంటుంది, అదేవిధంగా వెడల్పు 14 ఫీట్ల పొడవు 14 ఫీట్ల 8 ఇంచెస్ ఉంటుంది, అదేవిధంగా వెడల్పు 10 ఫీట్ల 1 ఇంచెస్ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు, టోటల్గా ఈ ప్లానింగ్ ప్రకారం ఎన్ని డోర్స్ అవసరం, అదేవిధంగా ఎన్ని విండోస్ అవసరమో తెలుసుకుందాము. ముఖ్యంగా అంతకంటే ముందు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ టోటల్గా ఎన్ని ఫిల్లర్స్ అనేది ఈ ప్లానింగ్ ప్రకారం అవసరమో చూద్దాం. టోటల్గా మనం ఇక్కడ చూడొచ్చు 1040 స్క్వేర్ ఫీట్కు సంబంధించి మనం ఈ ప్లానింగ్ చూస్తున్నాం. ఈ ప్లానింగ్ ప్రకారం కనుక చూస్తే టోటల్గా ఎన్ని పిల్లర్స్ అవసరం అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 పిల్లర్స్ అనేవి ఈ ప్లానింగ్ ప్రకారంగా అవసరమవుతాయి. అదేవిధంగా డోర్స్ ఎన్ని అవసరం అంటే ఈ ప్లానింగ్ ప్రకారం కనుక చూస్తే టోటల్గా డోర్స్ ఇక్కడ వెయిటింగ్ రూమ్కి ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఒకటి గేటు, అంటే మెయిన్ డోర్ అని ప్లాన్ నుంచి బెడ్రూమ్కి ఒకటి, ఈ బెడ్రూమ్కి ఒకటి, ఈ బెడ్రూమ్కి ఒకటి, కిచెన్కి ఒకటి, ఈ బాత్రూమ్కి ఒకటి. టోటల్గా ఎన్ని అంటే 1 2 3 4 5 6 డోర్స్ వస్తాయి. అదేవిధంగా విండోస్ కనుక చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా విండోస్ అనమాట. ఏ బెడ్రూమ్కు విండో, ఈ బెడ్రూమ్కు 2 విండోలు, దీని కూడా 2 విండోస్. అదేవిధంగా ఈ బెడ్రూమ్కు సింగిల్ విండో, అదేవిధంగా కిచెన్కు బాత్రూమ్కు 1 విండో, వెయిటింగ్ రూమ్కు విండోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ 1 విండోస్ వస్తాయి. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా విండోస్ అనమాట, విండోస్ గుర్తులు అనమాట. చాలామందికి హౌస్ ప్లానింగ్ గురించి కొంతమందికి అవగాహన ఉండదు, అలాంటి వారి కోసం నేను చెప్తున్నాను. ఇవి డోర్స్ సింబల్ అనమాట. మీరు డ్రాయింగ్ చూసారనుకోండి, ఒకవేళ ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూసినా కానీ ఇవి డోర్స్కి ఇటువంటి సింబల్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు టోటల్గా ఎన్ని విండోస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 విండోస్ అనేవి అవసరము టోటల్గా. ఈ ప్లానింగ్ ప్రకారం కట్టాలనుకుంటే మనం ముందే చెప్పుకున్నాము 6 లక్షల నుంచి 19 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నమాట ఈ ప్లానింగ్ ప్రకారం కట్టాలనుకుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.